హలో అందరికీ! ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్‌కి మీరు దేనితో సెలబ్రేట్ చేసుకున్నారు? వెజ్జా? నాన్ వెజ్జా? లేదంటే స్వీట్‌తో సెలబ్రేట్ చేసుకున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ న్యూ ఇయర్‌కి అయితే మా అమ్మ లివర్ కర్రీ అయితే వండిందనమాట. కర్రీ కాదు, కొంచెం ఫ్రై టైప్‌గా వండింది. కర్రీ అయితే చాలా బావుంది. సో, రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం లివర్‌లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో మనం కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని దీన్ని పేస్ట్‌లా చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న లివర్‌ని వేసేసుకొని మూత పెట్టి దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా పావుగంట ఉడికించుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లివర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.